హాయ్ హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఏటీపీ అమ్మాయి ఆయుష్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండారనేసి అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి ఇంకా ఏంటంటే ఇక్కడ గ్యాస్ అయితే కొంచెం రిపేర్కి అయితే వచ్చేసింది అనమాట. ఇది నైట్ టైం వ్లాగ్ అనమాట. నైట్ టైం షూట్ చేశాను అండ్ చాలా ఎక్కువ లెంత్ కూడా లేదులేండి. సో తక్కువ లెంత్ పెట్టేస్తాను అనమాట. ఏంటంటే చాలా రోజుల నుంచి ఇది ప్రాబ్లం ఉండేదన్నమాట. వన్ సైడే వెలిగేదనమాట అది గ్యాస్ అనేది. అయితే టూ సైడ్ అయితే అస్సలు వెలగట్లేదనమాట. సో ఏంటి ఈ ప్రాబ్లం ఏం అర్థం కాలేదు. అండ్ నేను వాటర్ కూడా వేయను ఎక్కువగా. గ్యాస్ క్లీన్ చేసినప్పుడు ఇంకా అక్కడ ఎక్కువగా వాటర్ కూడా వేయను. కానీ ఏమైందో తెలియదు అనేసి ఇంకా అది చూస్తున్నారు కదా ఇలాగనమాట. అసలు మంట రావట్లేదనమాట. అసలు ఒక్క దాంతోనే చేశాను అనమాట. ఒక 1 వీక్ నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. ఇంకా డైలీ మా హస్బెండ్కి చెప్తూనే ఉన్నాను. తనేమో ఇంకా పట్టించుకోలేదు, కొంచెం బిజీ ఉండడం వల్ల. ఇంకా ఇటు సైడ్ కూడా కొంచెం స్లోగానే వస్తుందండి మంట, ఎక్కువగా రావట్లేదు. సో చూసారు కదా ఇలాగే వస్తుందన్నమాట. ఇంకా ఏదైనా మనం చపాతీ ఇలాంటివి చేసుకోవాలంటే అస్సలు చేయడానికి రావట్లేదు అనమాట. ఎందుకంటే చపాతీ అలాంటి వాటికి ఎక్కువగా మంట వస్తే తొందరగా కాలుతాయి, బాగా కాలుతాయి అనమాట. చుట్టూ అంతా కాలి మంచిగా వస్తాయి అనమాట. సో ఇంకా ఇక్కడైతే ఇంకా ఇప్పుడు పట్టేసి ఫస్ట్ నువ్వు తీసుకొని వెళ్ళేసి ఇప్పుడు రిపేర్ చేయించుకొని వస్తేనే నేను ఇంకా ఈ నైట్కి డిన్నర్ చేస్తాను, లేదంటే పసులైనా పడుకో, లేకపోతే బయటకు వెళ్ళేసి తెచ్చేసి తినుకో అని చెప్పేసి ఇంకా సీరియస్ అయిపోయాను అనమాట. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా అసలు పట్టించుకోవట్లేదండి. ఇంకా ఒక్క పొయ్యి మీద ఎన్ని రోజులని చేయాలండి. ఏదైనా సడన్గా మార్నింగ్ టైం బాబుకు స్కూల్కి టైం అయినప్పుడు అలాంటి టైంలో చాలా ఇబ్బంది అయ్యేది అనమాట. అండ్ ఇది కూడా ఇటు సైడ్ బర్నర్ కూడా చిన్నగానే మండేదన్నమాట. అందువల్ల రైస్ చేయాలన్నా కూడా ఒక 15 మినిట్స్కి అయిపోయే రైస్ ఒక 25 మినిట్స్ పడుతుందన్నమాట. అంటే చిన్నగా ఉడకడం వల్ల ఇలా లేట్ అయిపోయేదన్నమాట. అండ్ గ్యాస్ వేస్ట్, టైము వేస్ట్, అన్నీ వేస్టే కదండి. ఇంకా మనం వంట కూడా కొంచెం సరిగ్గా రాదనమాట అలా ఉడికితే, చిన్నగా బాయిల్ అయితే అలాగా. అందుకోసం ఇంకా సీరియస్ అయిపోతుంటే మా హస్బెండ్ వచ్చేసి ఇంకా ఇప్పటికిప్పుడే తీసుకెళ్ళిపోయి వాళ్ళకి కాల్ చేశారనమాట. ఉన్నారంటే ఉన్నామని చెప్పేశారనమాట. నైట్ 7 ఆ టైంలో అండి ఇది. ఇంకా కాల్ చేసేసి ఒక 5 మినిట్స్లో వచ్చేస్తానని చెప్పి తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకా రిపేర్ చేయించుకుని అయితే వచ్చేసారనమాట. నేను చెప్పాను, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేయి, లేట్ అవుతుందా లేదా తొందరగా అవుతుందా అనేసి అయితే ఇంకా చెప్పు అనేసి అయితే ఇంకా మా హస్బెండ్కి అయితే చెప్పాను. ఇక్కడైతే నా మీద అరుస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే నేను ఈ టైంలో పంపిస్తున్నాను కాబట్టి ఇంక నా పైన అరుస్తూ ఉన్నాడు. అయినా కూడా ఇంకా అలాగే పంపించేస్తాను అనమాట పట్టుబట్టి. ఇక్కడైతే ఇంకా తీసుకొని అయితే వెళ్ళారండి. తీసుకొని వెళ్ళారు. ఇంక తర్వాత వచ్చినప్పుడు ఇంకా నేను వంట అయితే ఇంకా స్టార్ట్ చేయడం అయితే ఇంకా చేశాను అనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఆల్రెడీ తీసుకెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్కి రిపేర్ చేయించుకునేసి అయితే ఇంకా తీసుకుని అయితే వచ్చేసారనమాట. నేను తీసుకుని వచ్చేటప్పుడు వీడియో తీద్దాము అనుకున్నాను, కానీ మా బాబు హోంవర్క్ చేయించుకుంటూ మర్చిపోయేస్తాను అనమాట. ఇంకా మా హస్బెండ్ సడన్గా వచ్చేసి ఇంక లోపల పెట్టేస్తున్నారనమాట. ఇంకా అప్పుడైతే ఇంకా వీడియో అయితే తీసుకున్నాను. ఇంక ఇప్పుడు చూసారు కదా సరి అంటే రిపేర్ చేయించుకొచ్చాను. వచ్చి ఎంత వండు అనేసి మా హస్బెండ్ నా పైన అయితే ఇంకా అరుస్తున్నాడు అనమాట. ఎందుకంటే తనకి ఈ టైంలో కూడా నన్ను ఇంకా ఇప్పటికిప్పుడే పంపించింది అన్నట్టు ఇంకా కొంచెం కోపం అయ్యారు. అంతేలేని మామూలే, వాళ్ళు కోప్పడం సహజమే. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా కోప్పడుతూ ఉంటారు వాళ్ళు కూడా. ఇక్కడ చూస్తారు కదా మంట ఇప్పుడైతే ఇలా వస్తుంది. అండ్ ఇంకా అటు సైడ్ కూడా మంచిగా మండుతుంది, చూసారు కదండి. సో ప్రాబ్లం ఏమైందంటే చీమలు, అంటే ఎర్ర చీమలు అయితే కొద్దిగా ఈ మధ్యలో మా కిచెన్లో చీమలు పెడితే చాలా ఎక్కువైపోయిందిలేండి. చీమలు అయితే ఎక్కువగా వచ్చేవి అనమాట ఈ మధ్యలో. ఇంకా ఆ చీమలు అన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోవడం వల్ల బ్లాక్ అయిపోయిందంట అటు సైడ్ వచ్చేసి. ఇంకా ఇటు సైడ్ కూడా అంతేనండి, కొంచెం చీమలు పోవడం వల్ల ఇంకా అలా మంట అయితే రావట్లేదంటే ఇంకా అందుకోసమే ఇంకా క్లీన్ చేసి అయితే ఇచ్చేసారు. ఒక 20 మినిట్స్కి వచ్చేసారనమాట. ఇంకా ఎక్కువగా లేట్ ఏం పట్టలేదు. చీమలు పోవడం వల్ల ఇంకా ఇలా అయ్యిందనమాట. చూసారా అండి, చీమలు ఇంకా ఇంత లేవు, మన కంట్లో పడనంత ఉన్నాయి. అవి ఎంత పని చేస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది నేను ఆ గ్యాస్తో పాటు ఇది కూడా పంపించాను అనమాట. మిక్సీ గిన్నె కూడా రిపేర్ అయితే వచ్చేసింది అనమాట, చిన్నది. ఇంకా మేము ఉండేది ఇద్దరం కాబట్టి మాకు చిన్నదే ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇంకా అందుకోసమే అది రిపేర్ ఉంటే ఇంకా అది కూడా సరి చేయించుకుంటారు అనేసి అయితే చెప్పానమాట. అది ఓన్లీ కొంచెం నట్ ఏమో కొంచెం లూజ్ అయింది, ఇంకా అది కూడా రిపేర్ అయితే చేయించుకుని అయితే వచ్చేసారనమాట. ఇంకా ఈ నైట్కి అయితే ఇంకా మంచిగా రాగి ముద్ద అండ్ వంకాయ చట్నీ అయితే చెయ్యాలని అయితే ప్రిపేర్ అయ్యాను అనమాట. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానండి ఇది తినాలి అనేసి అయితే ఇంకా ఫైనల్గా ఈరోజు ఇంకా చేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకోసం ఇంకా రాగి ముద్ద అండి. రాగి ముద్ద చాలా ఇష్టం నాకు. ఎప్పుడైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా తింటాము. ఇక్కడైతే ఇంకా నేను చాలా అంటే చాలా తక్కువ, ఒక 1 మంత్కో 2 మంత్కో ఎప్పుడో ఒకసారి అలా చేస్తాను. అది కూడా కొంచెం బాగా వచ్చు, కొంచెం బాగా రాదు. ఇంకా వచ్చినట్టు ఇంకా చేసేసుకొని తింటామన్నమాట.
ఇంకా అక్కడైతే ఇంకా ముద్ద కోసం అయితే ఇంకా గిన్నెలో ఇంకా వాటర్ పెట్టేస్తాను అనమాట. కొంచెం మరిగించుకుందాము వాటర్ అనేసి అయితే ఇంక వేడి చేశాక ఇంకా అందులో రైస్ అయితే వేసుకుంటాను అనమాట. ఇంక ఇటు సైడ్ అయితే ఇంకా కుక్కర్లో ఇంకా చూసారు కదా వంకాయ చట్నీ కోసం అయితే ఇంకా ఇక్కడ వంకాయలు అండ్ టొమాటో అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసి కుక్కర్లో వేసేసి ఉడికించుకుంటాను అనమాట. సో మీలో ఎంతమందికి ఇది తెలుసు ఈ వంట అనేది అయితే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మా సైడ్ అయితే మేమైతే ఎక్కువగా చేస్తాం, మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎక్కువగా చేస్తారు ఇది. ఇంకా నేను కూడా నాకు ఎందుకో ఇప్పుడు అది తినాలనిపించింది, చాలా రోజులైంది ముద్ద కూడా తినలేదు, అందుకే ఇప్పుడు తినాలనిపించింది. ఇంకా అందుకే ఇంకా చేసేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇక చూసారు కదా నైఫ్ కోసం అయితే వెతుకుతూ ఉన్నాను అనమాట. ఇంట్లో నైఫ్ అనేది ఒక్క దగ్గర అయితే పెట్టానమాట. మా బాబు ఏదో ఒకటి తీసుకుని ఎక్కడెక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాడు. ఇంకా నాకు ఫైనల్గా నైఫ్ దొరకలేదు. ఇంక సిజర్తో ఇంకా అలాగ కట్ చేసేసి వేస్తున్నాను అనమాట. అవి వచ్చేసి తొడిమలు అండి. ఇంకా లాస్ట్ ఫైనల్ అవి తొడిమలు ఉంటాయి కదా, చాలా పొడుగు ఉంటాయి అనమాట. కొంతమంది అలాగే వేస్తారు, నాకు అలా ఇష్టం ఉండదు. ఆ తొడిమలు కూడా కట్ చేసేసి ఇంకా వేసేసుకున్నాను అనమాట. ఇంకా మంచిగా ఉన్నాయా లేదా అని చూసుకుని వంకాయలు చాలా రోజులైంది ఇంట్లో తెచ్చుకుని వంకాయలు కూడా వెజిటేబుల్ తెచ్చేసి చాలా రోజులైంది. అవి ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయన్నమాట. ఈరోజు రేపు అన్నట్టు. అందుకోసం ఈరోజు ఫుల్గా ఫిక్స్ అయిపోయి ఇంకా చేసేసాను అనమాట. ఇంకా మనకు ఒక్కసారి ఏదైనా అనిపించిందంటే ఖచ్చితంగా అది చేసేయాలన్నమాట. ఏదైనా సరే అండి, ఈ వంట అనేది కాదు, ఈ వర్క్ అనేది కాదు, ఏదైనా సరే ఒక్కసారి మనసుకి అనిపించిందా ఇంకా అది ఫైనల్ అయిపోవాలి అంతే. ఇంకా దాని గురించి ఇంకా మనం మరీ పోస్ట్ పోన్ చేయకూడదు. సో నేను ప్రతి ఒక్క విషయంలోనే నేను అలాగే ఉంటానన్నమాట. ఏ విషయంలోనే అంతేనండి, ఇది ఒక్క విషయం అనేది కాదు. నా ఫ్యామిలీ విషయంలోనైనా, తినే విషయంలోనైనా, బయట వాళ్ళ విషయంలోనైనా. ఇంకా ఈ సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి కొంచెం ఇంకా బయట వాళ్ళ గురించి కొంచెం తక్కువగా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. ఎవరైనా సరే, నేనే అని కాదు, ఎవరైనా అండి ఈ సోషల్ మీడియాలోకి వచ్చాక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనతో ఒక మాట మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇంకా వేరే వాళ్ళ దగ్గర మన గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి వచ్చేసి మన దగ్గర చెప్పే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను కాబట్టి నేను అందరినీ దూరం పెట్టేసుకున్నాను అనమాట. ఎవ్వరు నాకు అసలు ఎక్కడ కాంటాక్టే లేరండి. ఈ సోషల్ మీడియాలో ఎక్కడా కాంటాక్ట్ లేరు. అండ్ ఎవరిని నేను కాంటాక్ట్ ఉండను కూడా. నాకు నచ్చలేదంటే సరే వదిలేయడమే బెస్ట్ అనిపిస్తుంది. అలా ఉండాలి, అలా ఉంటేనే మనం ముందుకు వెళ్తాము. లేదంటే ఇంకా వాటితోనే సరిపోతుంది అనమాట. వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పడం, వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పడం, చాడీలు చెప్పడం, ఇలా సరిపోతుంది అనమాట. ఇంకా అలాంటి వాటికి దూరం ఉంటేనే మంచిది. మన లైఫ్ బాగుంటుంది, మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనమాట. ఇంకా నేనైతే ఈ విషయంలో అలాగే ఉంటానండి. నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ నేనైతే మంచిగానే ఉంటాను. సో కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు. అందరికీ నచ్చాలనే రూలు లేదు, అందరికీ నచ్చినట్టు ఉండాలనే రూల్ కూడా లేదనమాట. మనం కూడా అందరికీ నచ్చేలాగా ఉండాలని అవసరం లేదు, వేరే వాళ్ళు కూడా మనకు నచ్చాలని అవసరం లేదనమాట. ఏంటంటే మన ఫ్యామిలీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మన ఫ్యామిలీని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఫ్యామిలీ మన మీద ఎంత నమ్మకం ఉంటే ఇలాంటి సోషల్ మీడియాకి పంపిస్తారు చెప్పండి మన పైన. సో ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు అనమాట. ఇంకా ఫుల్ మనకు ఫ్రీడమ్ ఇచ్చారు కదా, మన పైన నమ్మకం ఏదో అంత ఇంత ఉందనేసి మనం ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించకూడదు. మన నచ్చినట్టు ఉండాలి, బట్ లిమిట్స్ అనేవి ఉండాలండి. కొన్ని హద్దులు ఉంటాయి అన్నిటికీ కూడా. ఆ హద్దులు దాటుకుంటూ ఉంటే మంచిది. సో ఇప్పుడు ప్రెజెంట్ బాగుండొచ్చు మనకు ఏదైనా సరే, మనం ఏదైనా సంపాదిస్తున్నాము ఏదైనా సరే అంటే ఇప్పుడు ప్రెజెంట్ బాగుంటుంది, ముందుకి మనకు ఫ్యూచర్ బాగుండదు అనమాట. మనం చూసుకోవాల్సింది ప్రెజెంట్ కాదండి, ఫ్యూచర్ చూసుకోవాలి ఏదైనా సరే. సో అందుకోసమే నేను ఇంకా ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము చేసుకోలేదు. ప్రతి ఒక్క విషయం పిన్ టు పిన్ మా ఫ్యామిలీకి చెప్పి, మా హస్బెండ్కి చెప్పేసి తనది ఏదైనా కూడా డిస్కషన్ జరిగిన తర్వాతనే ఏదైనా నేను ముందుకైతే వెళ్ళడానికైతే ఇంకా ట్రై చేస్తానమాట. ఇంకా అంత సపోర్ట్ లేనిదే మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ కానీ ఏది కానీ తీయరనమాట, వాళ్ళ సపోర్ట్ లేనిదే. వాళ్ళకి తెలియకుండా మనం ఏది చేయలేం కాబట్టి, సో వాళ్ళు చెప్పినట్టే వింటాము, అండ్ మనం చెప్పినట్టు కూడా వాళ్ళు వింటారు కాబట్టి ఇంకా లైఫ్ అనేది అయితే ఇంకా హ్యాపీగా అలా ముందుకైతే వెళ్తుందనమాట. సో ఇంకా ఇదండి, ఇది చాలా రోజులైంది ఇలాంటి మోటివేషన్స్ వీడియోస్ మీతో షేర్ చేసుకోక. ఈరోజు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా కుక్కర్కి అయితే పెట్టేసాను వంకాయ చట్నీ. అంటే అటు సైడ్ అయితే ఇంకా ముద్ద కూడా ప్రిపేర్ అయితే చేసేసి పెట్టేసుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి ఇంకా గిన్నెలు ఉన్నాయి, ఇంకా అవి కూడా తోమేసి పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది కదా ఈరోజు, అదే గ్యాస్ రిపేర్ వచ్చడం వల్ల ఇంకా లేట్ అయిపోవడం వల్ల ఇంకా లేట్ అవుతుంది అనేసి అయితే ఇంకా అన్ని పనులు ఒకేసారి చేసేసుకుంటాను అనమాట. నేను వంటింట్లో ఉన్నానంటే వంటింట్లో వర్క్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు
ఇంకా బయటికి రానమాట. సో అందుకోసమే అన్ని పనులు ఇంకా అటు సైడ్ అయితే 2 పొయ్యిల మీద 2 పెట్టేసాను. ఇంకా ముద్ద రెడీ అవుతుంది, ఆ పక్కన చట్నీ కూడా కొంచెం రెడీ అవుతుంది. ఇంకా అవి అయిన తర్వాత వాటిని మరీ ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆలోపు ఖాళీగా ఎందుకు ఉండడం అనేసి ఇంకా ఇటువైపు గిన్నెలు ఉన్నాయి కూడా, ఇవి కూడా ఇంకా తోమేసుకుంటున్నాను అనమాట. ఇంకా తినేన తర్వాత తోమేసుకుందామంటే ఇంకా చాలా అయిపోతాయి అనమాట. ఇవి ఉన్నవి తర్వాత అవి కూడా అన్నీ ఇంకా ఎక్కువ అయిపోతాయి. సో అందుకోసమే ఇంకా నేను ఇప్పుడైతే ఇంకా తోమేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే మా బాబు అయితే ఏదో నన్ను సతాయిస్తున్నాడు లేదండి, దానికోసమైతే ఇంకా చెప్తూ ఉన్నాను అనమాట, గట్టిగా అరుస్తూ ఉన్నాను. ఇంకా లేట్ అయిపోవడం వల్ల ఇంకా కొంచెం ఫాస్ట్గానే చేసేసుకుంటున్నాను అన్నీ కూడా. ఇంకా గిన్నెలన్నీ ఇంకా తోమేసుకొని ఇంకా అటు చేసేసుకుంటే ఇంకా తినేసి పడుకొని పోవడమే హ్యాపీగా. సో ఇంకా మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే ప్రతి ఒక్క వీడియోలోనూ మీతో అడుగుతున్నాను అనమాట, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది, ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అనేసి అయితే చాలా వీడియోస్ ప్రతి ఒక్క వీడియోస్లోనే చెప్తాను, కానీ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట. ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ మనకి చాలా దగ్గరలో ఉందండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి ఇంకా హ్యాపీ అనమాట. ఇంకా మంచి వీడియోస్ తీయడానికి అయితే మేము ముందుకైతే వస్తూ ఉంటాను. సో ఇంకా ఇవాళ వీడియోలో అయితే ఇంకా చెప్పాను కదా, ఇది మాత్రమే, ఇది నైట్ వ్లాగ్ అనమాట. 7 to 9 ఆ మధ్యలో తీసినటువంటి వ్లాగ్ ఇది వచ్చేసి. ఇంకా మీలో ఎంతమందికి ఇలా రాగి ముద్ద అండ్ వంకాయ చట్నీ కానీ, వేరుశనగ చట్నీ, పల్లీల చట్నీ కానీ, అండ్ టొమాటో చట్నీ కానీ, బెండకాయ చట్నీ ఇలాంటివి ముద్దలోకి ఎంతమంది తింటారు అనేది అయితే నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వంకాయ చట్నీ అండ్ ముద్ద నాకు చాలా ఫేవరెట్ అనమాట. చాలా రోజుల నుంచి అనుకున్నాను, ఫైనల్ ఈరోజు చేసేసి తింటున్నాను అనమాట. ఆ సాటిస్ఫాక్షనే వేరండి అసలు తింటుంటే. వద్దులేండి, మన రాయలసీమ స్పెషల్ ఇది ఇంకా ముద్ద అనేది అయితే. ఇంకా ఇందులోకి ఇంకా నాటుకోడి అయితే ఇంకా సూపర్ ఉంటుంది. ఎనీవే అండి, ఇంకా ఈ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి, నెక్స్ట్ వీడియో.